ఆమేన్. మనమందరము ప్రభువుని నమ్మిన బిడ్డలం కనుక ఈ సంవత్సరానికి ముగింపు దినాల్లోనికి వచ్చి ఉన్నాం కనుక మనము ప్రతిదినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే. ప్రతి ఆదివారము లేదా ప్రతిదినము ఏదో రీతిగా. అయితే ప్రత్యేకంగా దేవుని స్తోత్రం, ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఈ 7 రాత్రులు ఎంతో ప్రత్యేకంగా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాం. హల్లెలూయా. నిన్నటి రాత్రి, మొదటి రాత్రి మీరు అసలు కృతజ్ఞత అంటే ఏమిటి, కృతజ్ఞత అనగా దాని అర్థం ఏమిటి, ఈ కృతజ్ఞత కలిగి ఉండటము మనకి ఏమి బోధిస్తున్నది, అలాగే పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము కృతజ్ఞత కలిగి జీవించిన ఒక వ్యక్తి జీవితాన్ని మనం విన్నాం. దేవుని స్తోత్రం. అతడి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ఇతడు నా హృదయానుసారుడు, ఇతడు నా హృదయానుసారుడు. దేవుడు మనుష్యుల గురించి తాను సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆలోచించండి. ఒక మనిషి గురించి చెప్పటం వేరు. సృష్టికర్త అయిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు, మనము కూర్చోవడం మనం లేవడం ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన క్రియలు ఎరిగిన దేవుడు, మన మనస్సులో తలంపు పుట్టకముందే మనకి ఎటువంటి తలంపు పుట్టబోతుందో ఎరిగిన దేవుడు, మన నోట్లో నుంచి మాట రాకముందే మనం ఏం మాట్లాడబోతున్నామో ఎరిగిన దేవుడు, ఆ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు మనిషి గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే అది ఎలాంటి సాక్ష్యం అవుతుందో ఆలోచించండి ప్రియులారా. ఆ మహోన్నతుడైన దేవుడు మీ గురించి పరలోకమందు ఈరోజు రాత్రి ఏం మాట్లాడుతున్నాడో కదా, నా గురించి ఆయన ఏ సాక్ష్యం ఇస్తున్నాడో. ఒకవేళ నా గురించి ఇదిగో ఈ నా సేవకుడు, నా కుమారుడు నాకెంతగానో కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు అని మాట్లాడితే నేను ఎంత ధన్యుణ్ణి. ఇతని యొక్క నడవడిక, ఇతడు కృతజ్ఞత భావము కలిగిన వ్యక్తి, ఇతడు కృతజ్ఞత హృదయము కలిగిన వ్యక్తి అని దేవుడు గనక చెప్పగలిగితే మీ గురించి, నా గురించి మనం ఎంత ధన్యులం. దేవుని స్తోత్రం. అడుగుదాం ప్రభుని. అందరూ కళ్ళు తెరిసే చెప్పండి, ప్రభువా ఈ రాత్రి నీ సన్నిధిలోకి మేమందరం వచ్చాం. మీరు మమ్మలను దర్శించాలని, మాతో మాట్లాడాలని, నీ మాట ద్వారా మా ఆత్మీయ జీవితం కట్టబడాలని ఆశపడుతున్నామయ్యా. దయచేసి మాట్లాడు, నన్ను కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా మార్చు తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. నీవు కృతజ్ఞతతో ఉండటానికి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. గుర్తుందా నిన్నటి మాట? నీవు కృతజ్ఞత కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. అందుకే తెస్సలోనీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాం, మీరు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఒక వ్యక్తి ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే దేవుని చిత్తాన్ని భూమి మీద చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి హృదయములో నుంచి కృతజ్ఞతలు వస్తున్నాయంటే ఎల్లప్పుడూ దానిపైన ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎడతెగక ప్రార్థన చేయుడి. దాని క్రింద ప్రతి విషయములోనూ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు కలిగిన వారి నిమిత్తమై దేవుని కన్నులు వెతుకుచూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం.
ఈ రాత్రి కృతజ్ఞత హృదయము కలిగిన వారు, కృతజ్ఞత కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని దేవుని యొక్క కనుదృష్టి వెదుగుచూ ఉన్నది. ప్రియులారా, మనము కృతజ్ఞత కలిగి ఉంటే ధన్యులం. మరొక మాట, కృతజ్ఞత కలిగిన హృదయము అద్భుతాలకు అయస్కాంతము లాంటిది. చెప్పండి. మీ జీవితంలో ఒక అద్భుతము ఆకర్షించబడాలి, మీ వైపుకి ఒక అద్భుతం రావాలంటే, మీ వైపుకి ఒక అద్భుతం రావాలి, మీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలంటే, మీలో ఏ అద్భుతమైన జరగాలంటే, మీలో కృతజ్ఞత గనక ఉన్నట్లయితే అది మ్యాగ్నెట్ లాంటిది, అది అయస్కాంతము లాంటిది, అద్భుతాలను ఆకర్షిస్తుంది. కృతజ్ఞత కలిగిన హృదయము అద్భుతాలకు అయస్కాంతము లాంటిది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అనేది మనము దేవుని పట్ల ఎల్లప్పుడూ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ జీవితము ఎలా జీవించాలి అంటే, ఒక మాటలో చెప్పాలంటే, మీ జీవితము కృతజ్ఞత మీద ఆధారపడి ఉన్నట్లు జీవించండి అన్నాడు ఒక దైవజనుడు. మీ జీవితం ఎలా జీవించాలంట? మనం ఈ జీవితాన్ని కృతజ్ఞత మీద ఆధారపడి ఉన్నట్లు జీవించాలంట. అయ్యో, కృతజ్ఞతే లేకపోతే నేను జీవించలేను కదా అన్నట్లు జీవించాలి. అర్థమైంది అనుకుంటాను. దేవుని స్తోత్రం. మీరు శ్రద్ధగా వింటే తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు. మీ జీవితము కృతజ్ఞత మీద ఆధారపడి ఉన్నట్లు జీవించండి. ప్రతి దినము కూడా నేను కృతజ్ఞత చెల్లించకుండా జీవించలేను. చూడండి, ఉదాహరణకి మన గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండాలి అంటే, మన ప్రాణము ఇంకా మనలో ఉండాలి అంటే, మనము ప్రతి క్షణము ఏం చేస్తూ ఉంటాం? ఆక్సిజన్ని, ఊపిరిని పీల్చుకుంటూ ఉంటాం. దేవుని స్తోత్రం. ఊపిరి పీల్చిన ప్రతిసారి కూడా మనం గుర్తించం కానీ, మనం గమనించం కానీ, మనం ఊపిరి పీల్చుకొని బ్రతుకుచున్నాం. మన జీవితము మన ఊపిరి మీద ఆధారపడి, ఊపిరి ఆగిపోయిన నాడు మనం లేము. ఊపిరి ఆగిపోయిన నాడు మనం ఊపిరి పీలుస్తున్నాం ఎన్నో సంవత్సరాలు. ఇప్పుడు కొంతమందికి 70 ఏళ్ళు ఉండవచ్చు, కొంతమందికి 10 ఏళ్ళే ఉండవచ్చు, 1 సంవత్సరమే ఉండొచ్చేమో. ఇన్ని సంవత్సరాల నుంచి 70 ఉన్నా 80 ఉన్నా ఎన్నేళ్ళు ఉన్నా కూడా ఒకటి గమనించండి, మనము ఊపిరి పీల్చుకొని బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. మన జీవం, మన ఊపిరి. అలాగే దేవుని నమ్మిన ప్రజలు, దేవుని బిడ్డలంట ఎలా బ్రతకాలో తెలుసా? కృతజ్ఞత మీద ఆధారపడి, కృతజ్ఞత లేకుండా నేను బ్రతకలేను అన్నట్టుగా బ్రతకాలంట. దేవునికి స్తోత్రం. రెండో మాట, కృతజ్ఞత మన యొద్ద ఉన్న దానిని చాలినంతగా మారుస్తుంది. కృతజ్ఞత మన యొద్ద ఉన్నదానిని చాలినంతగా మారుస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అర్థమైంది. నేను వాక్యం చెప్తూ ఉండగా దాని యొక్క అర్థం ఏంటో మీకు బోధపడుతుంది. దేవుని స్తోత్రం. కృతజ్ఞత మన యొద్ద ఉన్నదానిని చాలినంతగా మారుస్తుందంట. కాబట్టి మరి కృతజ్ఞత కావాలా? ఎంతోమంది, నేను నా జీవితంలో అద్భుతం జరగాలి, దేవుడు గొప్ప కార్యం చేయాలి, నా ఇంటిలో దేవుడు అనేకమైన కార్యాలు చేయాలి. మరి ఏది నీ కృతజ్ఞత బుద్ధి? నీకు ఆ ప్రవర్తన ఉందా? ఆ నడవడిక ఉన్నదా? నీలో నుండి ఆ కృతజ్ఞత నది ప్రవహిస్తుందా? దావీదు ఏమంటున్నాడు అరౌనాతో? ఈయన రాజు అయ్యాడు, గొర్రెలు కాచుకునే స్థాయి నుండి ఇశ్రాయేలీలను పరిపాలించే రాజు అయిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నేను నీ వద్ద ఒక కళ్ళమును కొనడానికి వచ్చాను, ఒక స్థలాన్ని కొనడానికి వచ్చాను, నా దేవునికి నేను ఒక బలిపీఠం కట్టాలని ప్రవక్త చెప్పి ఉన్నాడు, ఆ ప్రవక్త చెప్పిన మాట ప్రకారం నీ దగ్గరకు వచ్చానని రాజు చెప్తున్నాడు. ఈ సామాన్యమైనటువంటి మరి ఆ రాజ్యంలో ఉన్న ఈ సామాన్యుడు ఆయన ఏమంటున్నాడంటే, అరోనా, అయ్యా రాజా, నీ ఇష్టం రాజా, నీకు ఏది కావాలంటే అది తీసుకో, నువ్వు బలిపీఠం కట్టుకో, ఏ స్థలం కావాలో, ఎంత స్థలం కావాలో అంత మాత్రమే కాదు, నువ్వు బలిపీఠం కట్టడానికి కావలసిన సామాగ్రి మొత్తం నా దగ్గర ఉన్నది, నీవు బలి అర్పించడానికి పశువులు కూడా నా దగ్గర ఉన్నాయి, అన్నీ తీసేసుకో అని అంటుంటే, నేను తీసుకోను అంటున్నాడు ఆయన. నేను ఊరకనే తీసుకోను. దేవుని స్తోత్రం. నేను వెల ఇచ్చి కొంటాను నీ దగ్గర,
రాజా, నేను రాజుకి ఇవ్వాలనుకుంటున్నాను రాజా, ఇది నా యొక్క బహుమతిగా నువ్వు అంగీకరించాడు. నో 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 నో, నేను నా దేవునికి బలిపీఠం కట్టడానికి నీ దగ్గర ఉచితంగా తీసుకొని, నీ దగ్గర బలి పశువులు తీసుకొని, నీ దగ్గర స్థలం తీసుకొని, అంతా నీది దేవునికి చెల్లించి నేను చెల్లించినట్టు ఎట్లా అవుతుంది? అది వెల ఇవ్వని దానిని, ఊరకనే తీసుకున్న దానిని దేవునికి ఇచ్చేవాడినా నేను? నా కృతజ్ఞత అలాంటిది కాదు. దేవునికి స్తోత్రం. చెప్పాను కదా, పక్కనోడి జేబులో 1000 రూపాయలు తీసి కానుకేసి నేను దేవుడికి 1000 రూపాయలు ఇచ్చాను నువ్వంటే, దేవుడికి కళ్ళు లేవా? అది నీదా లేదా పక్కనోడిదా? కృతజ్ఞత చూపించడం అంటే ఏంటి? దావీదు జీవితంలో రాత్రి కొన్ని విషయాలు విన్నాం. నేను ఇక మరలా వాటిలోకి వెళ్ళడం లేదు. మీకు వినాలనిపిస్తే మీరు మరలా వినండి, అది ఛానల్లో ఉంది. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత మన యొద్ద ఉన్న దానిని చాలినంతగా మారుస్తుంది. కనుక మన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండటానికి మనం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. మన మోజెస్ బ్రదర్ కొరకు సర్జరీ చేసుకొని వచ్చి, ఇందాకే ఆయన దేవుని మందిరంలో కూర్చున్నారు. సర్జరీ చేసుకొచ్చి ఓ పక్కన నొప్పి వస్తున్నా చెయ్యిని అట్లా పెట్టుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, సంఘముగా మేమందరం ఏకీభవిస్తున్నాం ఈ రాత్రి. ప్రభువా, నీ కుమారుడు మా ప్రియ సహోదరులు అయ్యా మోజెస్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యంగా తనకున్న సమస్యను తొలగించి సర్జరీ అంతట్లో తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి ఆ సర్జరీ, ఆ గాయమైన ఆ చేతితో నీ సన్నిధిలోకి వచ్చి ఉండగా, నీ గాయాల నుండి సంపూర్ణముగా ఆయన గాయము మాన్పబడుటకు, ఆ గాయము కట్టబడుటకు స్వస్థత విడుదలవును గాక. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. నీ సన్నిధిలో నీ మాటను పొందుకొని వెళ్ళుచుండగా గొప్ప కార్యము నాయన. అయా తండ్రి, నీకు కృతజ్ఞత కలిగి ఉండే జీవితము అయా సహోదరుడికి ఇచ్చి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము నిత్యము కృతజ్ఞత కలిగి ఉన్న వారముగా జీవించటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఆయన చేసిన మేలులను, ఉపకారాలను జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి చూడండి, కీర్తనల గ్రంథములో 22వ కీర్తన 3వ వచనం చూసినట్లయితే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. చూడండి, కృతజ్ఞతలు, స్తుతులు ఈ రెండు ఎప్పుడు కలిసే ఉంటవి. నిన్న రాత్రి విన్నాం. అందుకే కృతజ్ఞత స్తుతి అని అంటాం మనం. దేవుడు ఎవరి యొద్దకు ఆకర్షించబడతాడు, లేకపోతే దేవుని సన్నిధి మన మీదకి రావడానికి, లేదా దేవుని సన్నిధి మనం ప్రత్యేకంగా అనుభవించటానికి మనము చేయాల్సిన పని ఏమిటో తెలుసా? దేవునికి స్తోత్రములు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని మనం ఎలా ఆహ్వానించగలమంటే, దేవునిని మనం ఎలా ఆకర్షించగలమంటే, మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో దేవుడు మన యొద్దకు వస్తాడు. హల్లెలూయా. దేవుడు మన యొద్దకు రావాలి, దేవుని సన్నిధిని మనం అనుభవించాలంటే మన హృదయములో నుండి వచ్చే కృతజ్ఞత స్తోత్రాలను బట్టే ఆయన ఆహ్వానించబడతాడు. మనం ఎంత ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉంటామో అంత సన్నిధిని అనుభవిస్తాం. హల్లెలూయా. నువ్వు ఎంత ఎక్కువ సన్నిధిని కోరుకుంటున్నావో అంత ఎక్కువ కృతజ్ఞతాస్తుతిని నీ నుండి దేవుడు ఆశపడుతున్నాడు. గనుక ఎవరి ఎదుట కూడా సిగ్గుపడాల్సిన అక్కర్లేదు. నువ్వు ఎక్కడ భోజనం చేసినా, లేదా నువ్వు ప్రయాణం చేసినా, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నువ్వు ఏ పని చేస్తున్నా కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటా నీవు ఆ పనులు చేసుకుంటే దేవుని సన్నిధి బలంగా నీతో ఉంటుంది. హల్లెలూయా.
ఇంట్లో పని చేస్తున్నా, ఇంట్లో వంట చేస్తున్నా, నీ నుండి కృతజ్ఞతాస్తుతులు దేవునికి వెడుతూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి నిన్ను ఆవరిస్తుంది. చెప్పాలి. మీరు అనుభవించే ఆ సన్నిధి మీకు అర్థమవుతుంది. దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, నాకు సమీపంగా ఉన్నాడు. ఏదో క్యాజువల్గా ప్రార్థనకు వచ్చి వెళితే, ఏదో ఏదో సర్వసాధారణంగానే పాటలు పాడేసి, ఏదో ప్రార్థన చేసేసి, నేను ప్రార్థనకి వెళ్ళొచ్చేలే అన్నట్లుగా ఉంటే కాదు. నీ హృదయపూర్వకంగా ఎప్పుడు అసలు నీ హృదయము, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ వైఖరి ఎప్పుడైతే అసలు నీ హృదయములో నుంచి ఆ కృతజ్ఞత నది పొంగుతుందో, దేవుని స్తోత్రం, అప్పుడు మాత్రమే నువ్వు దేవుని సన్నిధిని అనుభవించగలవు. ఇక్కడ అందరము చేతులెత్తి దేవుని స్తుతించవచ్చు, అందరము నిలబడి దేవునికి కీర్తనలు పాడుతూ ఉండవచ్చు. కానీ కొందరు మాత్రం ఒక ప్రత్యేకమైన సన్నిధిని అనుభవిస్తూ ఉంటారు. మరి కొందరు ఎంతో అనాలోచితంగా వారి మనసు ఎక్కడెక్కడో ఏయో విషయాల గురించి చింతిస్తూ, ఏది దేవుని సన్నిధికొచ్చి ఆయన ఆరాధించాలి, స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలని తెలిసి కూడా దేవుని సన్నిధికి వచ్చి, ఇంకా భర్త ఏదో అన్నాడని, భర్త మాటో లేకపోతే ఇంటి పక్కనోళ్ళు ఏదో అన్నారని ఇక్కడికి వచ్చి చింతిస్తా, బాధతో ఏదో జరిగింది, నాకు నష్టం, నా జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలిందని దాని గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారు. కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఆ బుద్ధి మానేయాలి. దేవుని స్తోత్రం. నేను ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నానంటే చింతించడానికి కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దేనిని గూర్చి మీరు చింతింపకుడి. 4వ అధ్యాయంలో చూడండి, దేనిని గూర్చి మీరు చింతింపకుడి. దేవుని స్తోత్రం. చింతింపకుడి. ఎవరైనా ఇప్పుడు అదే పని చేస్తున్నారా? దయచేసి మీతోనే దేవుడు మాట్లాడతాం. చింతిస్తున్నారా? దేని విషయంలోనైనా చింత కలిగి ఉంటే చూడండి, చదవండి ఆ మాట. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూడండి, మనము సమస్యలు లేని వారం కాదు. మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ భూమి మీద ప్రతి దినము ప్రతి ఒక్కరికి ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, వేదనలు ఉండే ఉంటాయి. అయితే మీరు చింతింపకుడి. దీనికి ఆన్సర్ ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉండమంటున్నాడు. ఎవరి దగ్గరకు వచ్చి ఎవరు కనపడ్డా, ఏం జరిగింది తెలుసా, అసలు మా ఇంట్లో నన్ను ఎంత టార్చర్ పెడుతున్నారు తెలుసా, నువ్వు చింతిస్తూనే ఉంటే దేవుని సన్నిధి నువ్వు అనుభవించలేవు. చింతింపకుడు గాని ఏం చేయమంటావు ప్రభువా? ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపన. దేవుని స్తోత్రం. ప్రార్థన విజ్ఞాపన. ఈ ప్రార్థన విజ్ఞాపన ఎలా చేయాలో తెలుసా? కృతజ్ఞతాపూర్వకంగా చేయాలంట. ఈ మాట కొంచెం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ప్రార్థన విజ్ఞాపన చేసేవాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా చేయటం ఏంటి? అంటే ప్రార్థన చేసేటప్పుడు, విజ్ఞాపన చేసేటప్పుడు కృతజ్ఞతాభావం ఏంటి? కృతజ్ఞతాభావం మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? మనము 99.9% మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుడు ఇచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తా. వినండి, దేవుడు ఇచ్చిన తర్వాత, దేవుడు నాకు సహాయం చేసిన తర్వాత, దేవుడు ఏదైనా నాకు అనుగ్రహించిన తర్వాతే నేను దేవునికి థ్యాంక్స్. అర్థమవుతుందా? దయచేసి జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. దేవుని యొద్ద నుండి ఏదైనా సహాయం పొందుకున్న తర్వాత మనం థ్యాంక్స్ అంటాం. కానీ దేవుని యొక్క ప్రిన్సిపల్ ఎలా ఉందో తెలుసా? దేవుడు చెప్పే విధానం ఎలాగుందో తెలుసా? నువ్వు అడిగేటప్పుడే నువ్వు పొందుకున్నాననే ఆ నమ్మకంతో, విశ్వాసంతో, కృతజ్ఞతాభావంగా ప్రార్థన చేయి. దానికి ఉదాహరణలు వస్తాయి, మీకు అర్థమైంది, ఇంకా బాగా అర్థమైంది. నువ్వు అడిగేటప్పుడే, నువ్వు విజ్ఞాపన చేసేటప్పుడే నీ మనసు ఎలాగుండాలంటే, ఎలాగుండాలి?
దేవుడు నాకు సహాయం చేయబోతున్నాడు. ప్రభువా, అయ్యా నిజంగా నువ్వు నన్ను స్వస్థపరచబోతున్నావయ్యా, నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇదిగో నాకు ఈ జబ్బు వచ్చింది ప్రభువా, ఈ రోగం వచ్చింది ప్రభు, ఇది ఎంతో బాధ పెడుతుంది అయ్యా, అయినా నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభువా, నేను చింతించట్లేదు ప్రభువా, నా ఈ బలహీనతలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నన్ను స్వస్థపరిచే దేవుడవు నీవే అని ఆయన స్వస్థపరుస్తున్నాడనే కృతజ్ఞతతో ప్రార్థన, విజ్ఞాపన. అంటే కృతజ్ఞత అద్భుతాలకు అయస్కాంతం లాంటిది. నీ జీవితంలో ఒక స్వస్థత జరగాలంటే, ఏదైనా గొప్ప మేలు జరగాలంటే, ఆ కృతజ్ఞత భావం మాత్రం అన్నిట్లో ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనం ప్రభు నిజంగా నమ్ముచూ ఉంటే ఆయన మాటను బట్టి మనము చింతించొద్దు. హల్లెలూయా. ప్రార్థన, విజ్ఞాపన పెంచుదాం. దేని విషయంలో చింతించవద్దు. అనుకున్నది జరగలేదనే చింత వద్దు. ప్రభువా, జరిగించే దేవుడవు నీవున్నావు. శత్రువు నీ మీద దాడి చేస్తున్నా చింతించవద్దు. శత్రువుతో పోరాడి జయించే శక్తినివ్వడానికి నువ్వు నా పక్షాన ఉన్నావు, నా ప్రక్కనే ఉన్నావు. చెప్పట్లేదండి, మీకు నమ్మకం లేదు. నువ్వు నా పక్షాన ఉన్నావు గనక నేను శత్రువుతో పోరాడి జయిస్తా. దావీదు చిన్నవాడే, కానీ ఎదుట ఉన్న శత్రువు ఎంతటివాడు? 3 రెట్లు ఉన్నాడు. ఈ దావీదు గొల్యాతును చూసినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ దినమున నీ తల, నా దేవుడు నీ తలను నాకు అప్పగించబోతున్నాడు, నిన్ను నేను లేకుండా చేయబోతున్నాను, నేను నీ తలను నేను తీసుకోబోతున్నాను, యుద్ధము యెహోవాది అంటున్నాడు. దేవుని స్తోత్రం. శత్రువును చూసి మాట్లాడే మాటలో ఆ విశ్వాసం చూడండి, ఆ ధైర్యం చూడండి. శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు, నిన్ను దాడి చేస్తున్నప్పుడు నీకు రావాల్సింది విశ్వాసం, నీకు పెరగాల్సింది విశ్వాసం, నీకు పెరగాల్సింది ప్రార్థన, విజ్ఞాపన, నీకు పెరగాల్సింది చింత కాదు. వచ్చేసాడు దుర్మార్గుడు, వచ్చేసాడు, వీడు నన్ను నాశనం చేయకుండా పోడు, వీడు నాశనం చేయటానికే వచ్చాడు. ఖచ్చితంగా నాశనం చేస్తాడు నేను. నువ్వు నమ్ముతున్నదే కదా. నువ్వు శత్రువును చూసినప్పుడు నువ్వు చింతపడతా, ఇదిగో నా మీదకే వస్తున్నాడు, ఎప్పుడు చూసినా నా మీదకే వస్తున్నాడని నువ్వు బాధపడుతున్నంతసేపు నీ హృదయము దేవునికి దగ్గర అవ్వదు. ప్రభువా, ఈ దుష్టుడు నన్నే చూస్తున్నాడు, నా మీదకే వస్తున్నాడు, అయినను నువ్వు నాకు జయమిస్తావు, నువ్వు జయశీలివి, నువ్వు నా పక్షమున ఉన్నావు గనుక నాకు బలమిస్తావు, దుష్టుణ్ణి ఎదిరించే శక్తినిస్తావు, వాడిని లేకుండా చేయటానికి నాకు కృపనిస్తావు గనుక ఇదిగో నేను ముందుకు వెళుతున్నాను ప్రభువా, జయము నాదే, నీకు కృతజ్ఞతలు. హల్లెలూయా. నీకింకా జయం రాకముందే, గొల్యాతు పడకముందే నీ హృదయంలో నుంచి ఆ కృతజ్ఞతతో కూడిన ప్రార్థన, విజ్ఞాపన వచ్చినప్పుడు గొల్యాతు తప్పకుండా పడిపోతాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు కోరుకుంటున్నది ఆ కృతజ్ఞత, ఆ భావము నీలో ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక దినాన మీ అందరికీ తెలుసు, సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు ఈ స్టోరీ. దేవుని మాట వినకుండా దేవుడు ఒకటి చెప్తే మరొకటి చేశాడు ప్రవక్త అయిన యోనా. దేవుడు నినివేకి వెళ్ళమంటే ఈయన ఏ ఊరు వెళ్ళాడండి? తర్షీష్కి వెళ్ళే వాడెక్కి కూర్చున్నాడు. అంటే దేవుడు దగ్గర నుంచి కూడా తప్పించుకోవాలి, దేవుడు చూడలే, దేవుడు పట్టుకోడలే అన్న ఒక భావన ఆయనకి. కానీ అది సాధ్యం కాదు కదా ఎవరికి. మనుషుల నుండి తప్పించుకోవచ్చు, కానీ దేవుని చేతిలో నుండి తప్పించుకోగలం మనం. యోనా కావాలని తర్షీష్కు వెళ్ళే వాడెక్కి వెళ్ళిపోతున్నాడు. చివరికి వచ్చేద్దాం, స్టోరీ అంతా వద్దు. సముద్రంలోకి ఎత్తి పడేశారు ఆయన్ని. 2వ అధ్యాయానికి రండి. సముద్రంలోకి ఎత్తి పడేసిన తర్వాత ఈయన ఎలాగూ దేవుని మాట వినకూడదు అనుకున్నాడు కదా.
దేవుడు చెప్పిన ప్రకారం చేయకూడదనే కదా వేరే డైరెక్షన్లో వెళ్తున్నాడు. దేవుడు ఒకటి చెప్తుంటే ఈయన ఇంకోటి చేస్తున్నాడు కదా. ఆయనే కోరుకున్నాడు కదా. ఏం కోరుకున్నాడు? ఈ తుఫాను తగ్గాలంటే, మీరు బ్రతికి మీ ఇంటికి వెళ్ళాలంటే, ఈ ఓడలో ఉన్నవారు ఎవరైనా బ్రతికుండాలంటే, మీకు నేను గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఏంటో తెలుసా? నన్ను ఎత్తి సముద్రంలోకి వేయండి. ఏం చేయాలంట? ఆయన ఎత్తి సముద్రంలోకి వేస్తేనంట వీళ్ళకి క్షేమం ఉందంట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం కావట్లేదు, వీడిని చంపి వీడు ప్రాణం తీసినోళ్ళం అవుతామేమో, మన మీద ఇంకా శిక్ష వచ్చి ఈ తుఫాన్లో వెంటనే చచ్చిపోతామేమో అని భయపడుతున్నారు. యోనా మాత్రం పదే పదే చెప్తున్నారు, ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది తెలుసా? నన్ను బట్టే. సిగ్గన్నా ఉండాలి కదండి. ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందో తెలుసా? నన్ను బట్టే. మీరు అందరు ఇప్పుడు ఎందుకు శ్రమల పాలవుతున్నా తెలుసా? నన్ను బట్టే. నువ్వెవరవయ్యా? నేను మహాదేవుడైన భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన ఆ యెహోవా దేవుని యొక్క సేవకుడిని, ఆయన మాట వినకుండా వెళ్తున్నానని చెప్తున్నాడు. అసలు ఏం చెప్తున్నాడు? ఏం కౌన్సిలింగ్ ఇవ్వాలి ఈయనకి ఇప్పుడు? ఏం చెప్తే మాట వింటాడు ఇప్పుడు ఈయన? ఈయనకి అన్నీ తెలిసి తప్పు చేస్తున్నాడు. ఎవరేం చేయగలరు? చివరికి ఎత్తి పడేశారు. వాళ్ళెట్టో బయటపడ్డారు తుఫాన్లోని. దేవుని స్తోత్రం. తుఫాన్ అణిగిపోయింది. ఈయన చేప కడుపులో ఉండి ఏం చేస్తున్నాడో ఒక్కసారి ఈయన అనుకుంటున్నాడు, పాతాళానికి వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు. ఇక అయిపోయింది, నాకు నేనుగా ఈ శిక్షను కోరుకున్నాను, ఇక నేను పాతాళానికి వెళ్ళిపోయాను, ఇక దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఎందుకంటే దేవునికి విరుద్ధంగా నేను ప్రవర్తించాను కనుక నాకు ముగింపుకు వచ్చేసాను, ఇక నాకు ఆ కింద ఆ అగాధంలో ఉండిపోయాను అనుకుంటున్నాడు. కానీ అది చేప వచ్చి ఈయన మింగిందని ఆయనకి తెలీదు. ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి అక్కడ ఒకసారి. 9వ అధ్యాయం 2, 9, 10 చదవండి. 9వ వచనం 10వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఆగండి. దేనికండి కృతజ్ఞతాస్తుతులు? చేప కడుపులో ఆలోచిస్తున్నారా? ఏం చేస్తున్నాడు ఈయన? యోనా గారు ఏం చేస్తున్నాడు చేప కడుపులో? ఎవరికి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే, ఆయన దేవుడు చెప్పిన మాట చేయటం ఇష్టం లేదు గనుక చావనైనా చస్తాను, కానీ నేను నినివేకి వెళ్ళలేను ప్రభువా, నువ్వు చెప్పింది నినివే వారికి నేను చెప్పలేనయ్యా, కాబట్టి నా ప్రాణం మీదకైనా తెచ్చుకుంటాను పర్వాలేదు, అయినా కూడా నువ్వు నా దేవుడు గనుక నాకు ఎన్నో మేలులు చేసావు గనుక కృతజ్ఞతాస్తుతులు మాత్రం చెల్లించకుండా ఉండలేను. నేను పాతాళంలోకి వెళ్ళిపోయాను, అగాధంలోకి వెళ్ళిపోయా, అయినా కూడా నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ఎంత అద్భుతమైన ప్రార్థన! అయ్యా, కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను, బలులు అర్పించటం మానను, నీవు చెప్పింది నేను చేస్తానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ కూడా దేవుని స్తుతిస్తూనే కృతజ్ఞత భావముతోనే ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి తెలుసు ఇట్ట ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చేయగలడు. దేవుని స్తోత్రం. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి కృతజ్ఞత భావముతో ఉన్న ప్రార్థన, రేపొద్దున నువ్వు నన్ను విడిపించాక కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, బలులు అర్పిస్తాను అనే ఆ మనస్సుతో చేసే ప్రార్థన వలన ఖచ్చితంగా అద్భుతం జరిగిద్దని తెలుసు. ఆయన అలాగూ ప్రార్థన చేస్తుండగా చూడండి, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా. చూసారా? ప్రార్థన చేశాడు. ఒక కృతజ్ఞత భావముతో కూడిన ఒక ప్రార్థన ఎప్పుడైతే చేశాడో దేవుడు వెంటనే ఆ చేపకి ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు నా సేవకుడైన యోనాను ఏం చేయాలి? నేల మీద కక్కేసి. దేవుని స్తోత్రం. విడుదల కలిగింది. చప్పట్లు కొడదాం దేవునికి. మన ప్రార్థన విజ్ఞాపనలో కృతజ్ఞత భావముతో కూడిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనల వల్ల విడుదల రాబోతుంది.
ఏ ఏ బంధకాలు, ఏ ఏ విషయాలు మనం బంధించి ఉన్నాయో, మనము తప్పు చేసి, తెలిసి కూడా తప్పు చేసి ఎక్కడ బంధించబడ్డామో, దేనిలో నుంచి బయటికి రాలేకపోతున్నామో, దానిలో నుంచి బయటికి రావడానికి ఒక ప్రార్థన, యోనా ప్రార్థన నేర్చుకుందాం. ఇప్పుడైనా మించిపోయింది ఏమి లేదు. ప్రభు, నా జీవితంలో నిజంగా నీకు విరుద్ధంగా నేను ప్రవర్తించానయ్యా, నేను తప్పు చేశానయ్యా, అయినా కూడా ప్రభువా, ఇదిగో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీకు బలులు అర్పిస్తాను. నేను నీ మా ఈ కృతజ్ఞత భావంతో కూడిన ప్రార్థన చేప కడుపులో నుంచి బయటపడటానికి అవకాశం దొరికింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగుంది మన ప్రార్థనలు, ఎలాగుంది మన కృతజ్ఞత జీవితం? దేవుడు ప్రతి మాట వింటున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఏదో కళ్ళు మూసుకొని 2 నిమిషాలైనా, 4 నిమిషాలైనా, గంట అయినా మనం ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఆయన ఏమి వింటలేదు అనుకోవద్దు. ప్రతి మాట వింటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆ మాట వెనుకున్న హృదయాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం. ఇది ఎలాంటి హృదయములో నుంచి వస్తుంది, ఎలాంటి మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నాడు ఈయన అని దేవుడు అన్నీ పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కృతజ్ఞత మన జీవితంలో ఉన్నదానిని చాలినంతగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఉన్నదాన్ని చాలినంతగా మారుస్తుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథము 5వ అధ్యాయము 13, 14 వచనాలు. వారితో కూడా ఆ, బూరలు ఊదు యాజకులు చదవము. 120 మంది నిలిచిరి. ఆ, బూరలు ఊదు వారిని, పాటకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు ఉమ్, పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ ఆ, వాద్యములతోనూ కలిసి ఆ, స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆ, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. ఆ, అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. చూడండి, ఇది జ్ఞాని అయిన సొలొమోను కట్టిన దేవాలయమును గురించిన సందర్భం. దేవునికి స్తోత్రం. యాజకులు ఏం చేశారయ్యా? 120 మంది యాజకులు, బూరలు ఊదువారు, పాఠకులు ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయుచుండగా. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుని బిడ్డలు, దేవుని యాజకులు, పాటలు పాడేవాళ్ళందరూ ఏకస్వరం అనండి, ఏకస్వరం. మనకి ఏముండాలో తెలుసా? మనము ఒకరు పాడుతున్నప్పుడు నేనెందుకు పాడాలి అనే భిన్నమైనటువంటి మనస్సు ఉండకూడదు. ఎవరో పాడుతుండగా నేనెందుకు పాడాలి అనే బుద్ధి కాదు. ఎవరు పాడినా, దేవుని యొక్క మందిరంలో ఎవరు స్తుతిస్తున్నా, ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా వారితో మనం ఏకమవ్వాలి. హల్లెలూయా. నీవు వేరుగా ఉంటే నీకేమీ దొరకదు. నీవు కలిసి ఉంటే, నీవు ఏకత్వములో ఉంటే అన్నీ దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఇక్కడైతే వారు యాజకులందరూ ఓ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా ఏం జరిగిందంట? అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండెను. దేవునికి స్తోత్రం. ఒక మేఘం వచ్చేసిందంట ఆ మందిరము నిండా. అప్పుడు యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. దేవుని తేజస్సు వస్తే సేవకులు కూడా నిలబడలేరు. దేవుని స్తోత్రం. దేవుని తేజస్సు వస్తే, దేవుని యొక్క ప్రభావం ఎక్కువైతే, దేవుని యొక్క సన్నిధి పెరిగిపోతే మనము దేవుని ఎదుట నిలబడలేం. మనకి శక్తి సరిపోదు. ఆ దేవుని మందిరము నిండా ఆయన తేజస్సు నిండుకొనగా, దేవునికి స్తోత్రం, యాజకులు, సేవకులు నిలబడలేకపోయారంట. అమ్మో, ఏంటిది? కారణం ఏంటో తెలుసా? వీరు ఆ విధంగా ఏకస్వరముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఎక్కడైనా ఎవరైనా సరే ఏక మనస్సు కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే, ఏక స్వరముతో దేవుని ఆరాధిస్తుంటే, కీర్తనలు పాడుతుంటే అక్కడ తప్పకుండా దేవుని యొక్క సన్నిధి ఆకర్షించబడుతుంది. దేవుని యొక్క తేజస్సు వస్తుంది. నీ ఇంటిలో అయినా నీ మందిరములోనైనా. హల్లెలూయా. ప్రభు మేఘం దిగి వస్తుందంట. ప్రభు యొక్క మేఘము దిగి వస్తుంది. గనుక దేవుని బిడ్డలారా, మనము కృతజ్ఞతలు చెల్లించే విషయంలో, కీర్తనలు పాడే విషయంలో ఏ మాత్రము కూడా మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఎలా ఉండకూడదండి? చాలామంది దేవుని విషయాల్లో అనాసక్తిగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదో చేద్దాంలే, వెళ్దాంలే, పాడదాంలే. అర్థమైందండి? కొంతమందికి నిజంగా ఎందుకో దేవుని ఎడల అంత భయము, ఆ భయముతో కూడిన ఏ భయం ఇది? చంపేస్తాడనే భయం కాదు ఇది, గౌరవార్థమైన భయం. దేవునికి స్తోత్రం. ఏ భయం ఇది? ఆయన దేవుడు అనే గౌరవముతో కూడిన భయం చాలామందిలో కనపడదు ప్రియులారా. ఒక మాట మాట్లాడేటప్పుడు అది కనపడదు వాళ్ళల్లో. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కనపడదు. ఒక తీర్మానం చేసేటప్పుడు కనపడదు. వాళ్ళు చేసే పనుల్లో కనపడదు. ఓ, ఇంకెక్కడ ఉన్నాడు దేవుడు? వారితో లేడు. సొలొమోను 29 వచనాలు ప్రార్థన చేస్తాడు. ఎన్ని వచనాలు? అది దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో చూస్తాం మనం. మందిరం కట్టిన తర్వాత 29 వచనాలు ప్రార్థన చేస్తాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో తన ప్రార్థన ముగించగానే దేవుని యొక్క తేజస్సు, అగ్ని దిగి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 29 వచనాలు ఆయన ప్రార్థన చేసి ముగించగానే, ప్రార్థన ముగియగానే 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎలా ఉండాలి తెలుసా? మనం ప్రతిసారి మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. ప్రతిసారి మనస్సు పెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము 29 అవసరంలో 5 వచనాలు చేసిన అంత పెద్ద ప్రార్థన నా వల్ల కాదు, నాకు చేత కాదు. సరే, 5 వచనాలే చేయి. కానీ ఆ 5 వచనాల్లో కూడా దేవుని యొక్క సన్నిధి దిగి రావాలి. దేవుని స్తోత్రం. ఏలియా ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, నువ్వు సెలవిచ్చిన ప్రకారము ఇదిగో నేను చేస్తున్నాను అన్నాడు. అంతే, అగ్ని దిగి వచ్చింది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి మనతో ఉండటానికి మన మనస్సు నుండి వచ్చే ఆ ప్రార్థన, కృతజ్ఞతా భావంతో వచ్చే ప్రార్థన అవసరమై ఉన్నది. కనుక మనం ప్రార్థన చేసిన, విజ్ఞాపన చేసిన, కృతజ్ఞతలు చెల్లించిన మనస్సు పెట్టి చేద్దాం. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. అర్ధరాత్రి వేళ బాగా దెబ్బలు తిన్న తర్వాత, మరి చేతులకు కాళ్లకు సంకెళ్ళు బిగించబడిన తర్వాత చెరసాలలో ఏం చేస్తారంట పౌలు శీలలు? ఎలాగొస్తున్నాయండి పాటలు? మిమ్మల్ని తన్నితే పాటలు పాడతారా? బాగా కొట్టి కదలకుండా మిమ్మల్ని బంధించి తలుపు తాళవేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పాటలు పాడతారా? వీళ్ళు చెరసాలలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. హల్లెలూయా. చెరలోనైనా పాడుతా యేసయ్యకు స్తుతి పాట, మరణము వరకు చాటుతా ప్రతి చోట. చెరలోనైనా పాడుతా యేసయ్యకు స్తుతి పాట, మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట. వైనా బరువైనా, కరువైనా బరువైనా బాట విడచిపోను ప్రభు బాట. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి వేళ పాటలు పాడాలని
ఎలా అనిపించిందండి వాళ్ళకి? దేవునికి కీర్తనలు చెల్లించాలని ఎలా అనిపించింది వాళ్ళకి? వీళ్ళేంటి అంతగా దేవునితో అంతగా కనెక్షన్‌లో ఉన్నారేంటి వాళ్ళు? మనకి మనం ప్రతిసారి డిస్కనెక్ట్ అయిపోతాం కదా! ఊరికే పవర్ ఆఫ్, కరెంట్ పోయింది. అంటే ఈ కరెంట్ గురించి కాదు మాట్లాడేది. ఏదో ఎవరో ఒక్క మాట అనగానే దేవునితో అమ్మా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇదేం కనెక్షనో అర్థం కాదు మనది. ఇంట్లో ఎవరో తిడితే చర్చి మిషన్‌లో అలుగుతారు కొంతమంది. ఓరి నాయనో! ఇంట్లో మీ భార్యాభర్తలకి గొడవ అయిందనుకోండి. భార్యాభర్తలకి ఇంట్లో గొడవ అయితే దేవుడేం చేశాడు? ఒకళ్ళనొకళ్ళు తగ్గించుకోక, దేవుని భయం లేక, ఆత్మీయత లేక గొడవాడుకుంటే దేవుని మీద అలుగుతారు. దేవునితో డిస్కనెక్ట్ అవ్వడము ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న కారణానికి మనమైతే కనెక్షన్‌లో నుంచి బయటకొచ్చి మళ్ళా ఆన్ అవుతాం ఎప్పుడుకో అది. దేవుడు మహాకృప లేకపోతే ఇక ఆఫే. జీవితాంతం ఆఫే. దేవుని మహాకృప ఉంటే మళ్ళీ లైట్ ఎలిగిద్ది. లేకపోతే ఇక లోపల లైటు ఎలగదు. అదా జీవితం. ఇంతగా వారు కొట్టబడిన తర్వాత, ఇంతగా బంధించబడిన తర్వాత కూడా దేవునితో కనెక్షన్‌లోనే ఉన్నారాళ్ళు. ఇంకా నోట నుండి పాటలు వస్తానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లించకుండా, కృతజ్ఞతలు చెల్లించకుండా వీరు ఉండలేరు. వారిని ఎక్కడ పడేసినా ఆళ్ళ ప్రాణం పోయే వరకు దేవునికి ప్రార్థన చేస్తారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉంటారు. అది వారి జీవితం యొక్క నడవడిక. అది వారి ప్రవర్తన ప్రియులారా. అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుని సన్నిధి దిగొచ్చింది చెరసాల్లోకి. హల్లెలూయా. సొలొమోను ఆలయములోనికి దేవుని యొక్క ప్రభావము, తేజస్సు, అగ్ని దిగి వచ్చినట్లుగా, ఆ మేఘము ఆవరించినట్లుగా చెరసాలలో పౌలు శీలలు వారు దేవుని స్తుతిస్తుంటే, కృతజ్ఞతలు చెల్లిస్తుంటే దేవుని యొక్క బలమైన ప్రభావము, శక్తి దిగొచ్చింది. చెరసాల ఒక్కసారి ఉన్నట్టుండి పెద్ద ఆటంబాంబు వేసినట్టుగా బద్దలైపోయింది. అంత మాత్రమే కాదు, వీళ్ళకి ఒక్కరికి హాని జరగలేదు. చేతులకున్న బంధకాలు తెగిపోయినాయి. దేవుని స్తోత్రం. దేవునికి స్తుతి చెల్లిస్తుంటే, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఇలాంటి విడుదల వస్తదా? వస్తది అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. నువ్వు చింతిస్తూనే ఉంటే నువ్వు చెరసాల్లోనే ఉంటావు. నువ్వు బాధపడుతూనే ఉంటే చెరసాల్లోనే ఉంటావు. దేవునికి ఉపయోగపడవు. దేవునికి మహిమ రాదు. నువ్వు చెరసాల్లో ఉండటమే కరెక్టు. నువ్వు చెరసాలే నీ జీవితం అయిపోవాలి. ఎందుకంటే నీకు దేవుని పట్ల ఆ కృతజ్ఞతా భావము, ఆ స్తుతించేటటువంటి లేదా ఆయనకి స్తోత్రాలు చెల్లించి ఆయన గణపరిచే జీవితం నీ లోపల లేదు కనుక నీ చెరసాలే ఫైనల్. ప్రియులారా, విడుదల రావాలి. దేవుని స్తోత్రం. నన్ను బంధించిన ఏ బంధకమైనా తెగిపోవాలి రాత్రి. హల్లెలూయా. నేను దేవుని స్తుతిస్తుండగా, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తూ ఉండగా నన్ను బంధించిన ఏ బంధకమైనా సరే, నన్ను కదలనివ్వకోకుండా నాకు అడ్డుపడుతున్న ప్రతి బంధకము, శత్రువు యొక్క కోట కూలిపోవాలి. ఆ విశ్వాసం మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, ఆయన సన్నిధిలో పాడటానికి, ఘనపరచటానికి మనం మొదలుపెట్టినప్పుడు మన చుట్టూ ఉన్న అవాంతరాలు, ఆటంకాలన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాయమైపోతాయి. ప్రియులారా, యేసు ప్రభువే భూమి మీద కృతజ్ఞత కలిగి ఉన్నట్లుగా మనకు కనబడుతున్నాడు. ఆయన దేవుడు, దేవుని యొక్క కుమారుడుగా మానవ శరీరంలోనికి వచ్చాడు గనుక ఆ ప్రభువే ఆ కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా మన ఎదుట మనకు మాదిరిగా కనపడుతున్నాడు. ఒక ఉదాహరణ చూద్దాం. 1-2 ఉదాహరణలు చూసి ముగించేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడండి. 6వ అధ్యాయంలో 7వ వచనములో నుండి 7వ వచనం నుండి చదవండి ఒకసారి. అందుకు ఫిలిప్పు,
అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను ఆ 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. చూడండి, ఇక్కడ పురుషులు మాత్రమే ఒక 5,000 మంది ఉన్నారు అన్నట్లుగా లేఖనం చెప్తుంది. యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆయన బోధ వినటానికి వచ్చిన జన సమూహానికి ఏమైనా పెట్టమని ప్రభు అడిగినప్పుడు, అయ్యా ఇంతమందికి మనం భోజనం ఎక్కడ తెస్తామని శిష్యులు అన్నారు. చివరికి ఫిలిప్పును ఏమంటాడో ఏం చేస్తాడో పరీక్షించాలని ప్రభు ఏమి చేయనయుడిని ఆయన ఎరిగి ఉండి అతను పరీక్షించుటకు అలాగా నేను అందుకు ఫిలిప్ అంటున్నాడంట, అయ్యా కొంచెం కొంచెంగా పుచ్చుకొన్నను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఆ, ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద ఆ, 5 యవల రొట్టెలు ఆ, 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఆ, ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, చాలు. ఇక్కడ ఇంకొక ఇద్దరు శిష్యులు ఏం చేశారు? సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఏం చేశారంటే వీళ్ళు ఆ జన సమూహంలోకి వెళ్ళి ఏమైనా ఆహారం తెచ్చారా లేదా అని వెతికితే ఏం దొరికింది వీళ్ళకి? 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఇదయ్యా పరిస్థితి. ఇంతమందికి భోజనం పెట్టాలంటున్నావు నువ్వు, మన దగ్గర ఉన్నది ఏంటయ్యా అంటే 5 రొట్టెలు 2 చేపలు. అందరు చెప్పండి, వారి దగ్గర ఉన్నదేంటి ఇప్పుడు? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. 1000 మంది సమూహము వారి ఎదుట ఉన్నది. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ ప్రభు యొక్క విధానం చూడండి. అక్కడ యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట ఆ చాలా పచ్చిక యుండెను గనుక కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. అంటే ఇక స్త్రీలు పిల్లల్ని కలపకుండానే ఎంతమంది ఉన్నారు చెప్పండి? 5,000. పురుషులే 5,000 మంది కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని చూడాలి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. చాలు. ఏముంది ఇక్కడ? 5 రొట్టెలు 2 చేపలు. మన జీవితంలో విశ్వాసముతో మనము చేయాల్సిన పనుని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉంటే కృతజ్ఞత ఎలా వస్తుంది? ఇక్కడ నీ జేబులో ఎంత ఉంటే కృతజ్ఞత వస్తుంది? నీకు సరిపోనటువంటి, నీకు అసలు చాలదది. నువ్వు చర్చికి వెళ్ళడానికి 5 రూపాయలు ఖర్చు అయితే నీ దగ్గర ఉంది రూపాయి అనుకోండి, అయ్యా ఈ రూపాయిని బట్టి కృతజ్ఞతలు వస్తుందా? అలా వస్తుందా? లేదంటే నువ్వు చర్చికి వెళ్ళడానికి 5 రూపాయలు అవసరం అయితే నీ దగ్గర 10 ఉన్నాయి అనుకోండి, థ్యాంక్ యూ యేసయ్యా, నా దగ్గర ఎంత ఉంది? అది మన విధానం. కానీ ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? ఉన్నదానిని చాలినంతగా మార్చే శక్తి ఉన్నదానిని, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నీ దగ్గర ఉన్నది కొంచెమైనను దాని పట్ల నువ్వు కృతజ్ఞత భావము కలిగి ఉంటే అద్భుతం జరిగిద్దని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. నీ హృదయములో నుండి ఎల్లప్పుడూ నీకు ఉన్నదానిని బట్టి ఎన్నిసార్లు కృతజ్ఞత ఉన్నది? నీకు ఉన్నదాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించే మనసు ఉందా? అది లేదు. పైగా ఏం చేస్తామో తెలుసా? చెప్పండి. దేవుడు నాకేమో కొంచెం ఇచ్చాడు, వాడికేమో చాలా ఇచ్చాడు. వాళ్ళకిచ్చాడు. నాకు 2 చీరలే ఉన్నాయి, ఆమెకేమో 10 చీరలు ఇచ్చాడు. ఇట్లాంటి వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది అనుకున్నారా మీరు? దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు, ప్రభువా
ఈ రెండిటికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, కానీ నువ్వు ఇచ్చావు. దేవుని స్తోత్రం. ఎప్పుడు మనసు మారిద్ది? ఎప్పుడు ఎదుటివానికి ఉన్నదానిని చూసి, ఎదుటివారికి ఉన్నదానిని చూసి కుళ్ళుకొని అసూయపడే మత్సరం కలిగిన వారి జీవితాల్లోనికి ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుని బిడ్డలారా, అలాంటిది ఏదైనా ఉంటే దయచేసి సరి చేసుకోండి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ రాత్రి. ఎదుటి వారిది చూసి నువ్వు ఏడుస్తున్నావంటే నీ జీవితం కంటిన్యూగా ఏడిపే, అదే మిగిలేది. ఎవరికో ఉన్న దానిని బట్టి నువ్వు బాధపడుతున్నావంటే నీకు లేదని బాధపడుతున్నావు, ఎవరికో ఉన్నదని బాధపడుతున్నావు. కాబట్టి నీ జీవితంలో బాధే మిగిలిద్ది. అది దేవుని విధానం కాదు అసలు. నీకు ఎలా ఉండదు తెలుసా? ప్రభువా, నాకు కొంచెమే ఉన్నది, ఇది నాకు కూడా సరిపోదయ్యా, కానీ నా దగ్గర ఉన్నది ఇదే ప్రభువా, కనీసం నా దగ్గర ఇది ఉన్నందుకు నీకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా ఉండలేనయ్యా. ప్రభువా, నీవు ఇచ్చింది దీన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఈ 5 రొట్టెలను బట్టి నీకు కృతజ్ఞతలయ్యా, ఈ 2 చేపలను బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. ప్రభు ఏమి నేర్పిస్తున్నాడో నేర్చుకోకుండా అదొక స్టోరీ లాగా చదివి వదిలిపెట్టేస్తే మనకు ఉపయోగం లేదు. మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటి ఇక్కడ? దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు, ఒక ఆశ్చర్య కార్యం చేశాడు. ఆ ఆశ్చర్య కార్యం జరగటానికి ప్రిన్సిపల్ ఏంటి? ఆ అద్భుతం వెనక దాగి ఉన్న ఆ సత్యం ఏమిటి? ఉన్న దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, అది నీకు చాలినంతగా మారిపోయిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న దానిని బట్టి నువ్వు ఎప్పుడైనా సరే నీకు ఉన్న దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా ఉంటున్నావా? ప్రభువా, నీకు వందనాలయ్యా, నాకు ఇది ఇచ్చినందుకు వందనాలయ్యా. ప్రభువా, అయ్యా, ఇది కూడా లేనివారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎందుకో నాకు తెలియదయ్యా, నా దగ్గర మాత్రం 5 రొట్టెలు ఉన్నాయి ప్రభువా. 5 రొట్టెలు కూడా లేనివారు ఎంతోమంది ఉన్నారు, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయ్యా, వీటిని బట్టి నీ కృతజ్ఞతలయ్యా అని నువ్వు అంటున్నప్పుడు నీకు సమృద్ధి విడుదలవుతుంది. ఈ 24వ సంవత్సరంలో నన్న ఒక సొంత ఇల్లు వచ్చిద్దేమో అని అనుకున్నాను. ఎవరెవరికో సొంత ఇల్లు వస్తనే కానీ నాకు ఇల్లు దొరకలేదు. బాధపడుతున్నావా? అలాగే బాధపడు, అంతే. ఇంకా ప్రభువా, నాకు సొంత ఇల్లు లేకపోయినను ప్రభువా నాయన నువ్వు నాకు తోడుగా ఉన్నావయ్యా. అయ్యా, సొంత ఇల్లు నాయన ప్రభువా మరి అనేకులకు ఉంది, కానీ నాకు లేనందుకు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ చిత్తమే జరుగును గాక ప్రభువాను, నీకు ఇల్లు విడుదలవుద్ది. హల్లెలూయా, ఇల్లు విడుదలైద్ది. నీకు ఉన్నదానిని బట్టి కృతజ్ఞతలు చెల్లించే ఆ స్వభావం కావాలి దేవుని బిడ్డలారా. కృతజ్ఞతలు అంటే ఏదో దేవుడు ఇస్తే కృతజ్ఞత చెల్లించడం కాదు, నీకు ఉన్నదాన్ని బట్టి కూడా కృతజ్ఞత చెల్లించే జీవితం ఉండాలి. హల్లెలూయా. ఇచ్చినప్పుడు అందరికీ తెలుసు. ఇదిగో ఈ అంకిత గనక పొరపాటున ఈ పెన్ను ఇచ్చాను అనుకోండి, లేదు నా కళ్ళద్దాలు ఇచ్చాను అనుకోండి, థ్యాంక్ యూ అంటావా? అనవా? అంటదంట. ఇచ్చిన తర్వాత ఏది ఇచ్చినా కానీ పొందుకున్న చిన్న బిడ్డకు కూడా తెలుసు థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞత కలిగి ఉండటం. నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి కృతజ్ఞత చెప్పడం నీకు తెలుసా? అది జీవితంలో అద్భుతాలను చేస్తుంది. యేసు ప్రభు మనకి మాదిరిగా చూపిస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు 11వ అధ్యాయంలో అదే యోహాను సువార్తలో సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు సమాధి? లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఏడవటానికి వెళ్ళాడు, అంతేనండి. అవును, కన్నీళ్ళు కార్చాడులే ఆయనకున్న ప్రేమను బట్టి. లాజరు దగ్గరికి వెళ్ళి, సమాధి దగ్గరికి వెళ్ళి అందరూ ఏడుస్తుండగా ఆయన సమాధి దగ్గర ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆయన దేవునికి విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన విజ్ఞాపన ఎలా ఉందంటే, యేసు కన్నులు పైకెత్తి తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడా? చెప్పాలండి, రాలేదా?
రాకముందే ఈయన ఏంటి మరి నా మనవి విన్నావు తండ్రి, నువ్వు నా మనవి విన్నావు అంటున్నాడు ఏంటి ఇక్కడ? పొరపాటు ఏమైనా పడుతున్నాడు యేసు ప్రభు? లేదు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున, అదే మరి ఫిలిప్పీ పత్రికలో కూడా చెప్పుచున్నది, కృతజ్ఞతా భావముతో మీ ప్రార్థన విజ్ఞాపనలు ప్రభు సన్నిధికి తీసుకొని రండి. మీరు ప్రార్థించేటప్పుడే కృతజ్ఞత కలిగి ఉండండి. ప్రార్థన అయిపోయి పొందుకున్న తర్వాత కృతజ్ఞతే మీకు తెలిసేమో, మీరు ప్రార్థించేటప్పుడే తండ్రి విన్నాడు, నాకు సహాయం చేయబోతున్నాడు, నా మనవి ఆలకించాడు అనే కృతజ్ఞత చూపించండి. దేవుని స్తోత్రం. తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నాకు తెలుసు తండ్రి, నువ్వేం చేస్తావు, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా మనవి వింటావయ్యా. దేవుని స్తోత్రం చెల్లించండి. మీరెప్పుడు ప్రార్థన చేసినా, మీరెప్పుడు విజ్ఞాపన చేసినా తండ్రి ఏం చేస్తాడంట? వింటాడనే విశ్వాసమే కాదు, కృతజ్ఞత ఉండాలి. దేవుని స్తోత్రం. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు, వీళ్ళందరూ నమ్మాలి కదా, నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను అని ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. చప్పట్లు కొడదాం దేవునికి. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి 4 రోజుల క్రితమే పాతి పెట్టబడిన సమాధి చేయబడినటువంటి ఆ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, తండ్రి నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు విన్నావయ్యా, నువ్వు ఎప్పుడూ నా మనవి వింటూనే ఉంటావయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏమిటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ విధానములో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తి ఏమిటో మనం ప్రభు జీవితంలో చూస్తున్నాం ప్రియులారా. గమనించండి. ఎప్పుడైతే ఈయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తర్వాత అంటున్నాడు కదా, లాజరు బయటికి రా. దేవుని స్తోత్రం. చనిపోయిన లాజరు 4 దినాల క్రితమే మరణించి పాతి పెట్టబడిన ఈ లాజరు 4 దినాల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు బయటకు వచ్చేసాడు. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగి జీవిద్దామా? దేవుడు మనకు మరొక సంవత్సరం ఇవ్వబోతున్నాడు. నమ్మకం లేదుగా, సరే నాకే ఇవ్వబోతున్నాడు. ఆ సంవత్సరంలో ఈ సంవత్సరం లాంటి మనస్తత్వం రాకూడదు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో మనలో మార్పు కనబడాలి. మనము దావీదు లాంటి హృదయము గలవారమై మన నుండి కృతజ్ఞత అన్నది ప్రవహించాలి. అనేక మంది బ్రతకాలి, మన జీవితంలో అద్భుతాలు చూడాలి. దేవుని స్తోత్రం. సొలొమోను కట్టిన దేవాలయం మీదకి దేవుని యొక్క తేజస్సు దిగి వచ్చినట్లుగా మనము ప్రార్థన చేసే ప్రతిసారి, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రతిసారి ఆయన సన్నిధి దిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత మన యొద్ద ఉన్నదానిని చాలినంతగా మార్చేస్తుంది. ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మంది తినేసి, ఎలా కొంచెం అట్లా టచ్ చేశారా, కడుపు నిండా తృప్తిగా తిన్న తర్వాత ఇంకా మిగిలితే ఆ మిగిలిన వాటిని ఏమన్నాడు ప్రభు? వాటన్నిటినీ కూడా పోగు చేయమన్నాడు. దేవుని స్తోత్రం. వేస్ట్ చేయొద్దు, మిగిలిన దాన్ని అంతా కూడా ఏం చేయమన్నాడు? పోగు చేసిన తర్వాత ఎంత అయిందంట? అది 12 గంపలు మిగిలినాయి. దేవుని స్తోత్రం. మిగులు మీరు చూచుదురుగాక. మీ కుటుంబంలో, మీ జీవితంలో అన్ని విషయాలలో మిగులు కనబడునుగాక. మీ మిగులు
అనుకుంటున్నారేమో, ఇప్పుడు నుంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉండగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటిలో నుంచి సాక్ష్యం రావాలి యేసునామములో. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో నేను దేవుని యొక్క మాట నా హృదయంలోకి రిసీవ్ చేసుకున్నాను, ఆ మాట చొప్పున దేవుని మాట ప్రకారం ప్రవర్తించాను, కృతజ్ఞత కలిగి ప్రవర్తించడం నేర్చుకున్నాను, నా జీవితంలో అభివృద్ధి నేను చూస్తున్నాను, నా జీవితంలో సమృద్ధి చూస్తున్నాను, నా జీవితంలో నేను చాలినంత చూస్తున్నాను. హల్లెలూయా. నా గిన్నె నిండి పొరలాలి. హల్లెలూయా. పిల్లరా, ముందు కృతజ్ఞత ఉండాలి, ఉన్న దానిని బట్టి కృతజ్ఞత ఉండాలి, తర్వాత కృతజ్ఞత ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ముందు వెనక ప్రక్కల అన్ని వైపులా మనకు కృతజ్ఞత మనం నింపబడి ఉండాలి. దేవుని స్తోత్రం. మనము కృతజ్ఞతతో నిండిపోయిన వారులాగా ఉండాలి. నిండు కొండ అంటారే, అబ్బా, మనం చూసినప్పుడు ఎప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా థ్యాంక్ యూ యేసయ్యా, అయ్యా ప్రభువా, ఇదిగో 2 అడుగులు వేసి వచ్చాడు. సపోజ్ విజయ్ కుమార్ సిస్టర్ ఉంది, ఎన్ని అడుగులు వేశారు ఇక్కడికి రావడానికి? 20 అడుగులు వేసి ఉంటారేమో అనుకుందాం. ఆడ నుంచి మెట్లు దిగిన తర్వాత ఒక 20 అడుగులు. ప్రభువా, ఈ 20 అడుగులు నేను వేశానంటే నీ కృప నాయనా, నీ మందిరంలోకి వచ్చానంటే నీ దయ ప్రభువా, థ్యాంక్ యూ యేసయ్యా అని ఇక్కడికి లోపలికి ఎంటర్ అవ్వగానే థ్యాంక్ యూ యేసయ్యా, నీ మందిరంలోకి వచ్చా. వారంగి నుంచో ఎక్కడో ఉయ్యూరు నుంచి వచ్చి మాత్రమే థ్యాంక్స్ చెప్పడం కాదు, నువ్వు పక్క 2 అడుగులు వేసి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే హృదయం నీకున్నప్పుడు ప్రతి చిన్నదానికి కూడా నువ్వు స్పందిస్తానే ఉంటావు. నీ హృదయం తెలియకుండానే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తానే ఉంటుంది. హల్లెలూయా. ప్రియులారా, ఈ 7 రాత్రులు మనం నిండిపోవాలి కృతజ్ఞతతో. లేని దాని గురించి చింతించవద్దు, జరుగుతున్న పరిస్థితులను బట్టి చింతించవద్దు. దేవునికి స్తుతించడం మొదలుపెట్టండి. అద్భుతాలు చూడబోతున్నాం. చెరసాల బద్దలైపోయింది. చేప కడుపులో నుంచి, ఆ మత్స్యం యొక్క కడుపులో నుంచి బయటపడ్డాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పైగా తిని మిగిలిపోయింది. చనిపోయిన లాజరు, సమాధిలో ఉన్న లాజరు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేయగానే కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత లాజరు బయటికి రమ్మంటే బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎరుకో పట్టణము, అది బలమైన పట్టణము, కానీ 7 రోజులు ఆ పట్టణం చుట్టూ సాధారణంగా తిరిగారంట. 7వ రోజు 7 సార్లు తిరిగారంట. 7 రోజులు ఒక్కొక్కసారి తిరిగారు. 7వ రోజు 7 సార్లు దాని చుట్టూ తిరిగితే వాళ్ళు అనుకొని ఉండొచ్చు కదా, ఎరుకో పట్టణస్తులు, పాపం వీళ్ళకి ఏమైందో తెలియట్లేదు కానీ ప్రతిరోజు మన పట్టణం చుట్టూ తిరుగుతున్నారు, అయ్యో అయ్యో వీళ్ళకి పిచ్చెక్కినట్టుంది, ఈ ఇశ్రాయేలీలకు ఏమైందో అర్థం కావట్లేదు అని అనుకున్నారు. కానీ 7వ రోజున 7 సార్లు తిరుగుతుంటే వారు అనుకొని ఉండొచ్చు ఇంకా పిచ్చి ముదిరిందని. కానీ 7వసారి తిరిగిన తర్వాత పిచ్చి కాదు ముదిరేది, వీళ్ళకి మూడింది. హల్లెలూయా. వాళ్ళకు మూడిందని తెలియలేదు వాళ్ళకి. 7వసారి తిరిగిన వెంటనే వారు బోరలు ఊదటం మొదలుపెట్టారు, ఆర్భాటంగా దేవునికి కేకలు వేయటం మొదలుపెట్టారు. ప్రభు చెప్పినట్లుగా, ప్రభు సెలవిచ్చినట్లుగా యెహోషువ వారిని హెచ్చరించినప్పుడు వీరందరూ ఇశ్రాయేలీలు నోరు తెరిచి గంభీరంగా ఆర్భాటంగా దేవుని కొరకు కేకలు వేయగానే ఆకాశము నుండి దేవుని యొక్క శక్తి దిగి వచ్చింది. ఎరికో కోట గోడలు కూలిపోయాయి. దేవుని స్తోత్రం. నీకు విరోధంగా ఉన్న శత్రువు యొక్క కోట గోడలు కూలిపోవునుగాక. దుష్టుడు నీకు తలపెట్టాలనుకున్న ప్రతి కోట గోడలు కూలిపోవునట్లుగా నీ నోటి నుండి స్తుతి వెళ్ళునుగాక, నీ నోటి నుండి కృతజ్ఞత వచ్చునుగాక. ప్రియులారా, దేవునికి మనసారా థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతలు చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం, విజ్ఞాపనలు చేద్దాం. ఈ సంవత్సరాంతమున ఈ 2వ రాత్రి కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఏకీభవిద్దాం. తల వంచండి.